హాయ్ అండి, హ్యాపీ మార్నింగ్. అందరూ బాగున్నారు కదండి? మేము చాలా బాగున్నామండి. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా సిస్టర్స్, వాళ్ళ డాటర్స్, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. పెద్ద అక్కయ్య గారు, మా మూడు అక్క అందరూ వచ్చారు. చిక్కుడు పాదు బాగా పాకిందండి. ఆ చిక్కుడు పాదేమో దీనికి ములగ చెట్టుకు కూడా పాక్కుంది, సపోర్ట్ తీసుకుంది. చాలా ఫ్రెష్గా వచ్చింది ఆకు కూడా. సరే పంపిస్తున్నాను. మంచి న్యూట్రియంట్స్ ఉంటాయండి. మునగాకులో మంచి బ్లడ్ పట్టే గుణాలు ఉన్నాయి. ఎప్పుడైనా కుదిరితే వారానికి 1-2 సార్లు అయినా మునగాకు వండుకొని తినండి. ఎవరికైనా రక్తహీనత ఉంటే తగ్గుతాయి. మునగాకు చాలా మంచిది. సరే ఇప్పుడు ఇది పంపిస్తున్నాను. హెల్తీ వైజ్ కూడా చాలా మంచిది. కూతురు అన్నాను కదండి, వరలక్ష్మి వ్రతం మా రెండో అక్క వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరిగిందండి. అందరూ వచ్చారు, అక్క పిల్లలు, అక్క వాళ్ళు అందరం గ్యాదర్ అయ్యి గెట్ టుగెదర్ లాగా హ్యాపీగా అందరం తాంబూడాలు ఇచ్చుకొని అమ్మవారికి మంచిగా పూజ అది జరిగింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చాను. గోంగూర పప్పు చెయ్యి పిన్ని అని అంటే తనే హార్వెస్టింగ్ చేస్తానంటే చేస్తుంది. హార్వెస్టింగ్ చేస్తుంది. గోంగూర పప్పు అండి. పేరు సువర్ణ, న్యూజిలాండ్ నుంచి వచ్చింది. నమస్తే అండి. మా పిల్లలు కూడా అక్కడే ఉంటారు. బీర చెట్టు బీరపాదు బాగా వచ్చింది. ఇది కూడా 4-5 సార్లు బాగానే ఇచ్చిందండి. తీసేస్తున్నాను, అయిపోయింది కదా. కొత్త విత్తనాలు అని పెట్టుకోవచ్చు. వాళ్ళ టైం ఉండట్లేదు, నాకు కూడా చేద్దామంటే కట్ చేసేసి. పప్పాయ చెట్టు బాగా వచ్చింది. ఇది కూడా ఇప్పుడు ఎదుగుతూ ఉంది. వంకాయ చెట్లు, గ్రీన్ వంకాయ, హైలైట్ కూడా ఉంది. బాగా గుత్తులు వస్తుంది కాయట, చాలా బాగా వస్తుంది. ఇదిగో చాలా టేస్ట్ ఉంటుంది. వంకాయ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఊరు నుంచి తీసుకొచ్చాను. ఈ విత్తనాలు నారు పోసి పెట్టాను, బాగా వస్తుందండి. గుత్తి వంకాయ వండుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇదంతా తెల్ల వంకాయ. వంకాయలు కూడా హార్వెస్టింగ్ చేస్తున్నదండి మా సువర్ణ అక్కయ్య కూతురు. ఎంత పెద్దగా వచ్చినాయో చూడండి వంకాయలు. చాలా పెద్దగా వస్తాయి కాయలు కూడా. అటుపక్క కూడా ఉన్నాయి చూడన్న. ఒకటి విత్తనం అయిపోయింది, ఉండని పండింది కదా, పండింది ఉంచేసేయి, విత్తనం అవుతుంది. ఇటు పక్క కూడా ఉంది, అదొక కింద అవుతుంది. కింద వైలెట్ కలర్ పెద్దవి ఉన్నాయి చూడు, పెద్ద కాయలు తీసుకోసేసి. ఇక్కడ నాన్న ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ లోపల ఆకలి కింద ఆకలిత్తి ఇక్కడ ఆకలిత్తి అక్కడ దాని కింద చూపించు. గుత్తులు వచ్చింది. ఇలాగా మనం పోషకాలు ఇస్తూ ఉంటే అవి చక్కగా వాటికి అవే వచ్చేస్తాయి. పోషకాలు అంటే పెద్దగా ఏమీ ఉండదండి. మనం బియ్యం కడుగు, ఈ పశువుల ఎరువు ఇస్తూ ఉంటాం కదా, అవి మాత్రం కొంచెం ఇస్తూ ఉండాలి. ఎందుకంటే వర్షాలు అంతగా లేవు కదా ఇప్పుడు. వర్షాలంటే వాటికి అవే వస్తాయి సహజంగా. వర్షం నీరు కూడా బలం కాబట్టి వర్షాలు తక్కువ పడుతున్నాయి కదా, అందుకని మనం ఇచ్చుకుంటూ ఉండాలి. ఈరోజు ఆర్గానిక్ వెజ్జీస్ హార్వెస్టింగ్ అండి. చాలా హెల్దీ. ఇలా మీరు తోట బయట ఇలా చేసుకోవడం వల్ల పనులు మీకు డి విటమిన్ అందుద్ది. మంచి ఆరోగ్యం వస్తుంది. మీకు డి విటమిన్ ప్రాబ్లం ఉండదు. దానివల్ల హెల్దీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మా తోటలో అండి చూసారు కదా, అందుకని మీరు కూడా ఎంతో కొంత చిన్న కుండీలు పెట్టుకోనైనా
టైం స్పెండ్ చేసుకుంటా ఉండండి, పండించుకుంటా ఉండండి. పండించుకోండి, ఆర్గానిక్ వెజ్జెస్ తినండి.